నిన్న అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఒక లేఖ రాశారు. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలోని ఓటర్లకు మంత్రి విడుదల రజని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నానంటూ పెద్ద సంఖ్యలో ఓటర్ల సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపడమే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల సెల్ ఫోన్ నంబర్లతో అనధికారికంగా ఓ డేటాబేస్ నిర్వహిస్తున్నారని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఓటర్ల వివరాలు రజనీకి అందించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు బుధవారం ఆయన లేఖ రాశారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ జాబితా రూపకల్పనలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించింది. ఆ సమాచారం కొందరు అధికారులు మంత్రికి తెలియజేశారని అనుమానం ఉంది. వాలంటీర్ల ద్వారా సేకరించినటువంటి ప్రజల వ్యక్తిగత సమాచారం కొన్ని ఏజెన్సీలకు అందుతోంది. ఈ సమాచారంతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నా దీనిపై విచారణ జరపాలి. ఇంతకంటే వెర్రి వార్తలు, వెరితనం ఇంకోటి ఉండదేమో. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దగ్గర ఓ లిస్ట్ ఉంటుంది, ఓటర్ లిస్టు. ఆ ప్రతి బూత్ కమిటీ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి చంద్రబాబు గారి పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బాబు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, అర్జెంటుగా ఆయనకు ఓటేయండి అని చెప్పేసి. మరి ఇవన్నీ మన డేటా అంతా ఎవరు తీసుకెళ్లారు? తెలుగుదేశం పార్టీకి ఏమన్నా దొంగచాటుకి ఇచ్చారా ఎవరన్నా? బేసిక్ కామన్ సెన్స్ అంటే వాస్తవికంగా జరిగేదాన్ని ఏదో జరిగిపోతుందన్నటువంటి బిల్డప్. ఇది ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు. ఏ పార్టీ వాడైనా సరే ఓ టీంని ఏర్పాటు చేసుకుంటాడు. విడుదల రజని ఓ టీమును తొందరగా ఏర్పాటు చేసుకుంది. వెరీ సింపుల్ లాజిక్. ఇలాగ అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలివి కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు. ఏది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునక్కర్లా. ఓటర్ల లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఉన్నటువంటి అన్నీ కూడా ఫోన్ నెంబర్లతో సహా ఉంటాయి. దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓటర్లకు సంబంధించి ప్రతి పోలింగ్ బూత్ కమిటీలు ఉంటాయి. ఆ బూత్ కమిటీలకి ఆ ఏరియాలో ఉన్న అన్ని లెక్క తెలుసు. దాన్ని పెట్టుకుంటే సింపుల్గా అయిపోయేటువంటిది. అదో డేటాబేస్ పెట్టుకుని మనం ఎవరికి, ఎందుకంటే అందరికీ ఇచ్చుకోకుండా మన ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇది అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కుప్పలు తెప్పలు ఉన్నాయి ఇట్లాంటివి. మన తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యే అదే పని చేసుకొచ్చారు. కాకపోతే దాన్ని ఏదో బేభత్సంగా జరిగిపోతుంది అన్నటువంటిది ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ స్పెషాలిటీ అనమాట.